క్రైస్తవంలోకి వచ్చిన వాళ్ళని ఆ కుటుంబాలతో సంబంధం లేకుండా పెళ్లి చేయడము అన్నది అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే మనకి చాలా సంవత్సరాల నుంచి ఉన్న సంస్కృతి ఇది. అట్లాంటి సంస్కృతిలో ఉన్న ఒక మార్గాన్ని మార్చడానికి ఈ చర్చ్ పాస్టర్లు వేసే ఎత్తుగడలు, వాళ్ళు రచించిన ఈ ప్రణాళికలు చూస్తే మనకి బుర్ర తిరిగిపోద్ది. ఇప్పుడు మా నాన్నగారు ఉన్న చర్చ్లో 3 రకాలైన యవనస్తుల పెళ్ళిళ్ళు వీళ్ళు చేసేవాళ్ళు. అంటే ఇప్పటికీ చేస్తున్నారులేండి. ఒకటేంటంటే వేరే చర్చిల్లోంచి ఆల్రెడీ క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ చర్చిలో ఇప్పుడు కొత్తగా మార్మన్స్ అనుభవం తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసే ఒక గుంపు. సెకండ్ గుంపు ఏంటంటే అసలు వీళ్ళకి క్రిస్టియానిటీతోనే